హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. అలా కాదు, మీకు సబ్జెక్ట్లు చెప్తారు కదా, ఒక ఫిలం గురించి సబ్జెక్ట్ ఇది, ఫిలం గురించి సబ్జెక్టు, బట్ ఫిలం అడల్ట్స్ సబ్జెక్ట్ కాబట్టి చేస్తారు. ఏమంటే ఎప్పుడు హెవీ సివియర్, ఎప్పుడు మీరు బిట్టర్ ట్రూత్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సెన్సార్ వాళ్ళే. అది డెఫినెట్ కదా. ఎప్పుడు మీరు ఫ్రాంక్ కెమెరా చెప్పేస్తే ఇదేం ఇలా ఉంది, ఏ పెట్టే దీనికి యూ వద్దు ఇది అని చెప్పేస్తారు. అదే గ్లామరస్గా అన్ని మసాలా గిసాలా ఒక సాఫ్ట్గా చెప్పేస్తే ఓకే ఇది యూనివర్సల్ అని ఇచ్చేస్తారు. దానికి మనం చెప్పేది బిట్టర్ ట్రూత్. ఇప్పుడు మదర్ గురించి చెప్తాడు హీరో, ఏం మదర్ లవ్ అని మీరు చూసింటారు కదా, ఏం లవ్ మదర్ది, ఏం అఫెక్షన్ అని చెప్తారు. ఇంకొకసారి ఇట్లా హీరోయిన్ చెప్తారు ఏం లవ్ నువ్వుది, ఏం చేస్తావు నువ్వు లవ్ అని. అన్ని బిట్టర్ ఇది ఉంది అక్కడ. దానికోసమే ఏ అంటే బెటర్ ఇది అంటే, ఏ అంటే అడల్ట్స్ అంటే ప్రబుద్ధుడు అని కదా. ఏ మీనింగ్ ఇండైరెక్ట్గా ఏమంటే ఏమంటారు, ఏ ఇది అడల్ట్స్ అంటే అదే పెద్దవాళ్ళు అంటే కొంచెం మెచ్యూర్డ్ అయిన వాళ్ళు అని, అంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఇది కరెక్ట్ అని అలా పెట్టింది. తర్వాత అందరూ కొత్త వాళ్ళు చేసినాం కదా, చాలా దానికి యాప్ట్ అవుతుంది ఇది. ఏ అంటే ఇది ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆఫ్ ది ఇది కదా, అందరూ కొత్త వాళ్ళు, చాలా ఒక 10-15 ఇది టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. దానికి ఏ అంటే అన్ని దానికి కరెక్ట్గా అవుతుంది అని అలా చేశారు. మెచ్యూరిటీ కరెక్ట్. అది సెన్సార్ ఫస్ట్ కొంచెం అది ఇది అని చెప్పిండారు. తర్వాత మేము రివైజింగ్ కమిటీ పోయిండాము, ఆర్సీలో పాస్ అయింది. ఆర్సీలో ఏం కట్ లేకుండా మన సరోజాదేవి గారు, బి సరోజాదేవి అమ్మాయి చాలా ఇది అప్రిషియేట్ చేసిండారు. అప్పుడే మనకు ఫీలింగ్ వచ్చింది, ఓ ఈ లేడీస్కు పడుతుంది ఈ ఫిలం. అంతవరకు మేము లేడీస్ చూపించలేదు. అది ఏమో లేడీస్ ఏం చూస్తారా. బట్ ఫస్ట్ టైం సరోజాదేవి షీ అప్రిషియేటెడ్ లాట్ యాక్చువల్లీ. చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది, చాలా అప్రిషియేట్ చేసింది. ఇది మన అదృష్టం చేసి, నేను లేదు ఇది యూ సర్టిఫికేట్ ఇస్తాను, ఏ సర్టిఫికేట్ ఇవ్వను అమ్మాయి చెప్పి యూ ఇచ్చింది. ఇది అందరూ చూడాలి అని యూ అని ఇచ్చింది. ఎవరు ఏం చెప్తావు అక్కడ అని, అవును నువ్వు ఏడిపించేదానికి ఈ సీన్ పెట్టావు నాకు తెలుసు, నెక్స్ట్ ఏం చెప్పు అంటారు. ఏమంటే ఎంటీవీ జీటీవీ చూసే జనరేషన్ వచ్చేసింది. దానికి ఇప్పుడు ఇలా పోతే నాకే ఫస్ట్ టైం నాకు ఇది అంత సక్సెస్ అయితే అందరూ వచ్చి ఇచ్చేస్తే సార్ తెలుస్తుంది సార్, అక్కడి నుంచి అక్కడ ఫ్లాష్ ఫార్వర్డ్ కదా తెలిసిపోతుంది, అక్కడి నుంచి ఇది వాళ్ళే చెప్తారు. బికాజ్ మేము అనుకోండా మేమే బ్రిలియంట్స్, మేము ఫిల్మ్ మేకర్స్ చాలా బ్రిలియంట్స్ అని. బట్ డెఫినెట్గా ఆడియన్స్ ఆర్ మోర్ బ్రిలియంట్ దెన్ అస్ డెఫినెట్లీ. లేదంటే ఈ స్క్రీన్ ప్లే అర్థం చేసుకుంటారంటే అక్కడ ఇండస్ట్రీ వాళ్ళని చూసి ఏమిది స్క్రీన్ ప్లే ఎవరు అర్థం చేసుకుంటారు ఇది అది ఇది అని కామెంట్ చేసిండారు. జనాలు అది ఓవర్ రియాక్ట్ చేసిండారు. ఏమైందంటే ఇప్పుడు ఈ ఫిలం వచ్చిన తర్వాత 15 ఫిలమ్స్ ఫ్లాప్ అయింది అక్కడ. ఏమంటే ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూసి తర్వాత ఈ స్ట్రైట్ వే నరేషన్ ఉంది కదా, ఒక అమ్మాయి ఒక హీరో ఫాదరు మదరు అలా పోయి వాళ్ళకి ఏమంటే ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడూ అది వస్తుంది. అది ఆ రొటీన్స్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే వస్తే అదేమో అది నా ఫీలింగ్ తెలియదు నాకు ఏమైంది. బట్ అది అయ్యింది అక్కడ అలా ఇదయింది. బాగా రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. రిపీట్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఏమంటే ఒక్క సీన్ ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి సార్ నాకు ఆ బిడ్కి మీరు చెప్తారు కదా రివాల్వర్ పెట్టి ఓ జీవితం చాలా బాగుంది అని, అది నాకు చాలా ఇష్టమైంది. సుభాష్ చంద్రబోస్ లాగా ఇంకేదో అమ్మాయి ఒక ఎంత ఇన్స్పైర్ అయిందంటే, ఒక దొడ్బళాపురం అని ఒక సెంటర్ ఉంది అక్కడ, ఒక థియేటర్ నుంచి ఎవరో ఒక కుర్రాడు జంప్ చేసిండారు ఫిలం ఒక 10 సారి చూసి నేను ఇలా లవ్ చేయాలని. ఇప్పుడు హాస్పిటల్లో ఉండారంట, నేను ఇప్పుడు కర్ణాటక పోవాలా. ఇంకేదో అమ్మాయి ఒక 25 లెటర్స్ వేరే పోస్ట్ చేసి ఫుల్ బ్లడ్లో ఇలా వేస్తే ఎలా ఉంటుంది అలా చేసింది. నేను అంత లవ్ చేస్తాను, ఇది నా లవ్ కరెక్ట్, మీరు చెప్పిన లవ్ కరెక్ట్, ఎవరు వీళ్ళు ఇలాంటి లవ్ చేయరు అని చాలా అలా ఫీలింగ్ అయిందేమో తెలియదు. ఎప్పుడు లవ్ అంటే ఏమి ఎక్స్టర్నల్ లవ్ చూపిస్తాం కదా, ఐ లవ్ యూ అంటే వాళ్ళు ఒక రోజ్ పెట్టి వాళ్ళు ఒక క్లోజ్ షాట్ అయి పెట్టి ఓకే లవ్ ఐ లవ్ యూ వాట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఫీలింగ్ అనేది ఉంది కదా. ఎప్పుడు లవర్స్లో డౌట్స్ ఉంటుంది, పొసెసివ్నెస్ ఉంటుంది. ఏది కాదు, లవ్ ఎప్పుడు ఇంటర్నల్లీ వైలెంటే, అది ఎక్స్టర్నల్లీ సాఫ్ట్గా ఉంటుంది. చాలా మీరు లవ్ చేస్తే అది చాలా వైలెంట్ ఫీలింగ్. అది చూసిన టైప్ అవ్వలేదు నాకు. ఏదో నా లైఫ్లో ఏమో జరిగిందేమో అనే ఫీలింగ్లో వచ్చేసామని కొన్ని మంది చెప్పారు. అది అలా ఏమేమైందో తెలియదు నాకు అక్కడ. మీరు చెప్పాలా ఇప్పుడు అందరూ ఏమేమి మీకు ఫీలింగ్ అయింది.
పద్మాలయ కేసీఎన్ వాళ్ళేమో పట్టుకొని బోనీ కపూర్ వాళ్ళేమో బ్రాంచ్. అదే డైరెక్ట్ నన్నే డైరెక్ట్ చేయండి చెప్తా ఉంటారు. బట్ ఏది చూస్తాం. ఇక్కడ ఇంకా ఏమీ నేను సాధించలేదు, ఇంకా ఏమేమో సాధించాలి, తర్వాత చూస్తాం. అవును అక్కడ, బట్ అదే పిక్చరేషన్ బాగా చేస్తే, బట్ ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు కావాలా అంతే. అలాంటి రిస్క్ తీసుకునే వాళ్ళు చాలా వచ్చింది, బట్ నేను చాలా పర్ఫెక్ట్గా చూడాలి. ఏమంటే ఇదేమో నాకు ఇమేజ్ వచ్చేసింది, నేను ఏం చేస్తేనే పోతుంది అని లేదు. ఇది ఎలా చెప్పాలంటే ఇది నాకు మైనస్. ఎలా మైనస్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ మేమే ఆడియన్స్ పైన పెట్టేసిండాము. ఇప్పుడు నేను ఆరామ్గా ఏమరా చేసి చూస్తారంటే ఇంకా మైనస్ అయిపోతుంది అది. ఇంకా ఏమరా బెటర్మెంట్ నేను చేయాలి. నా గురించి ఏమంటే ఇమేజ్ ఎప్పుడు మైనస్ అవుతుంది, ప్లస్ అయ్యలేదు. యాక్ట్ చేయలేదు అది. ఇంకా ఫినిష్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ చేసింది అది చాలా 1.5-2 years బ్యాక్ కమిట్మెంట్ అది. దానికి రాఘవేంద్ర రాజ్ కుమార్ అని హీరో, రాజ్ కుమార్ సెకండ్ సన్, ఆయన యాక్ట్ చేసిండు. కాదు ఏమంటే ఒక్క ఫీలింగ్ ఏమంటే టైటిల్ మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రాంక్. ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అనిపించింది, ఏదేది మీకు తెలుగులో స్ట్రైట్ గా తీసుకుంటే బాగుంటుంది. డబ్ చేసే కన్నా తెలుగులో స్ట్రైట్ గా తీసుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా 3 folds రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా కావచ్చండి, బట్ హీరో అక్కడ న్యూవే కదండి. అతను డైరెక్టర్ గానే అక్కడ అతను ప్లస్ డబ్బింగ్ లో సక్సెస్ ఎక్స్ట్రానరీగా ఉన్నాయి సార్. తెలుగులో మంచి సినిమాని అందరూ మన వాళ్ళు గొప్పగా ఆదరించారు. డెఫినెట్ గా ఉపేంద్ర గారి డైరెక్షన్ పర్ఫార్మెన్స్ అద్భుతం అండి, మహా అద్భుతం అన్నమాట. పర్ఫార్మెన్స్ ఇదన్నీ ఎలా అనిపించింది? తెలుగులో ఎవరు చేసింటే బాగుంటుంది మీ ఫీలింగ్? అదే అంతారా చెప్పిండ్రు కదా. ఓకే, ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్లీ డైరెక్టర్ గారిని గట్టి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఈ సినిమా మేమే చేయాలి సార్ అని చెప్పి, మీరు ప్రిఫరెన్స్ ఇస్తే తెలుగు కోసం మీరు మాకే ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నుంచి ప్రతిరోజు 4-5 సార్లు ఫోన్లు టచ్లో ఉండి కాపీ వచ్చిన తర్వాత చూసి ఇమీడియట్లీ పెద్ద ఆఫర్కి సైన్ చేసాము. కర్ణాటక కంటే ముందు ఫస్ట్ అగ్రిమెంట్ మన తెలుగుకి అయిందనమాట. తెలుగులో కూడా సినిమా సంవత్సరం రోజులు ఆడుతుందన్న నమ్మకం ఉందండి మాకు. డెఫినెట్గా అది ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ 2% చాలా కాన్ఫిడెంట్. మన భాస్కర్ బాబు, ఇంకొకరు బీకేడి మైసూర్ అని 2 areas కొనిండారు, యశ్రాజ్ అని. వాళ్ళేమో ఫస్ట్ డే నుంచి ఫిలిం చూసిన నుంచి చెప్తానే ఉంటుంది ఇది సూపర్ హిట్ అవుతుంది, ఇది మీరు ఎలా అవుతారు చూడండి. నాకే చాలా టెన్షన్, ఎలా చెప్తారు వీళ్ళు ఇలా. బట్ ఏమంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇదేమి ఇలా ఉంది ఎలా ఉంది అని అన్ని మైనస్ చెప్పిండారు. బట్ ఆయన ఒక్కరు మాత్రం యశ్రాజ్ అని ఒక ముస్లిం ఆయన డిస్ట్రిబ్యూట్ చేసింది, ఆయన డెఫినెట్గా చెప్తాను సార్. లాస్ట్ డే రిలీజ్ ఒక 12 o'clock 1 o'clock అయింది నైట్, మార్నింగ్ రిలీజ్. మేమందరూ ఆ టెన్షన్, అదేం పోస్ట్ పోయిందా, ఇది పోయిందా, అది పోయిందా టెన్షన్. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.